కొరచేత్తో నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా. అయ్యో నా కాలు. అబ్బా. అరే పెద్ద దెబ్బే తగిలింది, ఎత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవిందా. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఇంకెందుకంటే తినం. చెప్పు. ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను. అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే, ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేమేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది.
సంధ్య నడు. వదలండి. పద. రాము! నడు. రమ్మంటుందా? పద. ఒరే ఒరే అబ్బాయిలు ఆగండి 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 ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ మీకు సిగ్గు లేదట్రా సరే అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా నీ బొంద దీన్ని నిన్నే చూసాను జేబులో పెట్టు చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా మీరేనా మహా చేతలైన వాళ్ళు దీన్ని పట్టప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకున్నారా అంతే మరి. రేయ్ నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి జూయట్టు పాడినట్టు పాడి తాజా చేసి మాలిష్ చేసి ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా రేయ్ మరి నా కష్టం ఏం కావాలరా నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి ఎంత కావాలి? రాము వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి ఎందుకు నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి ఛీ! అబ్బాయిలు నేను అడగను మీరు చెప్పద్దు ఆ పోనీ ఓ పని చేద్దాం డైస్ చేద్దాం డైస్ అంటే తెలుసుగా మీకు పాచిక 4 పడితే 4 వంతులు మీది 6 పడితే 6 వంతులు నాది ఓకే ఓకే అయితే వెళ్ళి వేస్తున్నా సంధ్య చలో మోసం 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 మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో నువ్వు ఆడదానివి కావన్నమాట. హే పోమ్మా.